అన్ని చోట్ల రెండు ప్రధాన పార్టీల మధ్య ఫైట్. కానీ ఒక నియోజకవర్గంలో ఈక్వెషన్స్ మార్చేశారు మూడవ అభ్యర్థి. మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలో కూటమి అభ్యర్థులు గెలిస్తే చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ తలరాతలు మార్చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గేమ్ చేంజర్ అయ్యారా? వైసీపీకి మరొక సీటు రాకుండా చేశారా? కరణమాశలకు గండి, చక్రం తిప్పిన ఆమంచి. చీరాలలో అదే జరిగిందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో వారు వన్ సైడ్ లా ఫలితాలొస్తాయి. చీరాలలో మాత్రం భిన్నమైన ట్రెండ్ నడిచింది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోటీ జరిగినా చీరాలలో మాత్రం ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. అక్కడ అదే టీడీపీకి ప్లస్ అయిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లేకుంటే చీరాలలో వైసీపీకే ఎడ్జ్ ఉండేదంటున్నారు. చీరాలలో వైసీపీ విజయావకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బతీశారని విశ్లేషిస్తున్నారు. గెలవడం ముఖ్యం కాదు, ఓడించడమే ప్రధానం అన్నట్లు నడిచింది చీరాలలో ఆమంచి రాజకీయం. నేను ఓడినా పర్వాలేదు, శత్రువు మాత్రం గెలవకూడదు అన్న పంతంతోనే బరిలో దిగారట ఆమంచి. చీరాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి రికార్డు స్థాయిలో 41,859 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీ ఇదే కావడంతో రాజకీయ విశ్లేషకుల్లో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. చీరాలలో ఆమంచి పనైపోయిందని భావించిన వారికి ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అదే సమయంలో ఓడిపోయినా చీరాలపై తనకున్న పట్టుని ఆమంచి చాటుకున్నట్లయింది. ఈ ఎన్నికల్లో చీరాలలో గేమ్ చేంజర్ గా మారిపోయారట ఆమంచి. ఒకవైపు తెలుగుదేశం కూటమి, మరోవైపు అధికార పార్టీ అంగబలాల మధ్య కాంగ్రెస్ పోటీ నామమాత్రమేనని అంతా భావించారు. కానీ చీరాల ఆమంచికి అన్ని ఓట్లు వచ్చాయంటే అది వ్యక్తిగతంగా ఆయనకున్న బలమేనని భావిస్తున్నారు. ఆమంచిపై గతంలో లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చినా చీరాలపై పట్టు కోల్పోలేదనడానికి ఆయనకొచ్చిన ఓట్లే నిదర్శనమంటున్నారు. చీరాలలో టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య యాదవ్, వైసీపీ నుంచి కరణం వెంకటేష్ పోటీ చేశారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగినా ఆయన ప్రభావం పెద్దగా ఉండదని, టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆమంచి 42,000 ఓట్లను సంపాదించడంతో వాటిలో ఎక్కువ వైసీపీ ఓట్లేనని అంచనా వేస్తున్నారు. ఆమంచి పోటీలో లేకుంటే చీరాల ఫలితం మరోలా ఉండేదని, వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ విజయం సాధించి ఉండేవారని ఫలితాల తర్వాత కొందరు విశ్లేషిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కొండయ్యకు 72,700 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కి 51,716 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కు 41,295 ఓట్లు పోలయ్యాయి. ఆమంచి భారీగా ఓట్లు చీల్చడంతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడింది. చీరాలలో త్రిముఖ పోటీ టీడీపీకి అలా కలిసొచ్చింది. ఏపీ అంతటా వార్ ఒక విధంగా నడిస్తే చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ టీడీపీకి లాభించిందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. నేను ఓడినా పర్వాలేదు, శత్రువు విజయం సాధించకూడదన్న పట్టుదలతో ఆమంచి గేమ్ మార్చేశారని చెప్పుకుంటున్నారు. గెలవాల్సిన సీటు ఓడిపోయానన్న నైరాశ్యంలో కరణం వెంకటేష్ ఉంటే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న సంతోషంతో ఉన్నారట టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో.